సినిమాలో మాత్రం ఒక మెసేజ్ సినిమా తెచ్చిండు డైరెక్టర్ గారు. ఒక మంచి కథతో తీసుకొచ్చిండు. ఎందుకంటే రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం తర్వాత అంటే మంచి ఒక పెద్ద సినిమాతో వచ్చింది చూసినావా. ఇలాంటి కథ ఒప్పుకోవడం కూడా ముందుగా గట్స్ కావాలి. అంటే ఆ కథకి న్యాయం చేసిండు రామ్ చరణ్ గారు. చాలా మంది ఏమంటారు అంటే వికలాంగుగా ఒక హీరో లెక్క చూపించారు మన రామ్ చరణ్ అంటారు. కాదు, అక్కడ ఆయన ఒక ఫోర్స్గా ఉండి కొట్లాడతాడు. ఒక పెద్ద కుస్తీ పైన కొట్లాడినా కూడా ఆయన కాలుకి ప్రాబ్లం ఉన్నా కూడా ఆయన మళ్ళీ ఇబ్బంది పడకుండా మళ్ళీ ఏం చేస్తారు రన్నింగ్లో సక్సెస్ఫుల్ అయ్యి ఒక గోల్డ్ మెడల్ నాకు వద్దు, నాకు మా ఊర్లో ఒక ట్రైన్ కావాలంటారు చూసినావా. అంటే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎంతోమంది తిప్పలు పడతారు. వాళ్ళకి ఏం లేని కూడా చాలా మంది ఉంటారు. ఒక బస్సులు లేక ఏం లేకుండా చాలా మంది తిప్పలు పడతారు. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాం కాబట్టి మనకి ఏం తెలుస్తలే. లేని వాళ్ళకి చాలా మంది ఎక్కడెక్కడ ఊర్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా మందికి అలా కూడా ఇబ్బంది అవుతాయి. అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ సినిమా. ప్రతి ఒక్కరికి చెప్తున్నానా, ఈ సినిమా కోసం రేపు ఫ్యూచర్లో మొత్తం చాలా మంది మాట్లాడుకుంటారు. ఇది వరల్డ్లో రికార్డు కొడుతుంది సినిమా. మేము చెప్పంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. మన శివరాజ్ కుమార్ గారు సినిమాకి చాలా ప్రాణం పెట్టి తీసిండు, యాక్టింగ్ చేసిండు. మన జగపతి గారు యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ గారు యాక్టింగ్, ఇలా డ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ డ్యాన్స్ ఒక కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకుపోయిన డ్యాన్స్. ఆయన డ్యాన్స్ అంటే ఒక చాలా బాగా చేస్తాడు, చాలా బాగుంది. ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక రంగస్థలం తర్వాత అంటే నాకు చెప్తున్నా కదా, యాక్టింగ్లో మాత్రం మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. ఆయన అసలు రామ్ చరణ్ ఇలా చేస్తున్న యాక్టింగ్ అనుకోవాలి. ఏడిపించిన అసలు సినిమా చూసిన మాత్రం ఏడుస్తారు. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం 700 లోపలు ఉంటారు, పక్కా ఏడుస్తారు సినిమా. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. సినిమాలో హైలైట్స్ అంటే సార్ రామ్ చరణ్ యాక్టింగ్ సార్. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం రామ్ చరణ్ సార్ చాలా బాగా చేశారు సార్. అన్ని సినిమాలో పెర్ఫార్మెన్స్ కంటే ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు సార్. స్టోరీ ఓకే సార్, బాగానే ఉంది సార్. కొత్త కాన్సెప్ట్ తో నచ్చారు, చాలా బాగుంది ఈ సినిమా. అవతల పడింది భయ్య, హాలీవుడ్లో పడింది. ఈ కథతో కొట్టాడు భయ్య. మా ఊళ్ళు పెడలవాడి ఆస్కార్ అవార్డుని మన ఇండియాకి తెప్పించాడు భయ్య. క్లైమాక్స్లో అయితే రన్నింగ్ రేస్లో అయితే క్లైమాక్స్లో బాక్స్ ఆఫీస్ దూకుడేందో చూపించాడు భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పెడలవాడి భయ్య. మన పెద్ద ఒక బాహుబలి, ఒక పుష్ప, ఇప్పుడు ఒక పెద్ద అంటే తాను ధన్యవాడంటే దాన్ని ధన్యవాడు అంటారు భయ్య. ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తురంతర్ బాక్స్ ఆఫీస్ని మొత్తం షేక్ చేసే గొప్ప పార్టీ పెహల్వాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ సూపర్గా ఉంది. మా అన్న రామ్ చరణ్ అన్న ఏ క్యారెక్టర్స్ ఇచ్చావన్నా నువ్వు అయితే. సెకండ్ హాఫ్ ఓకే, కొంచెం స్లోగా ఉన్న సినిమాలో అయితే కొంచెం బాగుంటుంది. అది బాగా హైలైట్ ఉంటుంది. ఐడెంటిటీ కోసం ఎలా ఫైట్ చేస్తాడో అంత సినిమాలో ఉంటుంది. మ్యాక్సిమం చూడొచ్చు. ఫ్యామిలీ ఎమోషనల్ గురించి ఎమోషనల్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. స్లోగా అన్నా సినిమా అయితే హైలైట్గా ఉంటుంది. సినిమా అంతా బ్లాక్ బస్టర్. ఎమోషనల్ ఎలా ఉందండి? స్పిరిట్ మొత్తం స్పోర్ట్స్ స్పిరిట్ గురించి ఎలా? స్పోర్ట్స్ స్పిరిట్ మొత్తం అంటే మ్యాక్సిమం ఒకవేళ స్పోర్ట్స్లో మనం ఏమైనా చేయలేకపోయినా సరే వేరే ఆప్షన్ ఉంటుంది. మనం దాంతో ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకా చాలా ఛాన్సెస్ ఉంటాయని సినిమాలు చూపించాడు. ఒక ఐడెంటిటీ కోసం బాగా చూపించాడు. మొత్తం ఓవరాల్ రేటింగ్ 4 ఇవ్వచ్చు. బాగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అవుట్ ఆఫ్ 5 అనిపించింది. ఆ ఫీల్ చాలా మంచి స్టెప్, చాలా మంచి యాక్టింగ్, చాలా బాగా చేయగలిగిన ఆయన పోర్షన్ వరకు ఆయన చూస్తున్నందుకు ఈ పోర్షన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఆయన కష్టం కనపడుతుంది, బట్ యాక్టింగ్ వైజ్ తెలుస్తుంది కదా మనకి. ఓన్లీ అంటే ఒక సినిమా కోసం ప్రతి హీరో కష్టపడే చేస్తారు, కష్టపడకుండా అయితే ఎవరు సినిమా చేస్తారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మ్యూజిక్ అద్దరిపోయింది, డ్యాన్స్ అమ్మే సార్.
రామ్ చరణ్ గారి యాక్టింగ్ అంతకు మించి, అంటే అందరూ రంగస్థలంలో పోల్చుకుంటాం కదా, సో మేబీ ఆ లెవెల్ కాకపోయినా బట్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. చరణ్ గారిని చూడడానికి అయితే స్క్రీన్ సరిపోదు, అంత అంత నీట్గా అందంగా కనబడుతున్నారు చరణ్ గారు. పహిల్వాన్ సీన్లో అయితే చరణ్ గారు కేక